జైశంకర్ అయితే క్లియర్‌గా ఓ వార్తాపత్రిక ఏది అమెరికా విదేశాంగ మంత్రి క్రిస్టోఫర్ లాండో చేసిన వ్యాఖ్యలుకి ఘాటైనటువంటి అట్లాగే అమెరికా ఆర్థికవేత్త జెఫ్రీ సాక్స్ చేసినటువంటి వ్యాఖ్యలు. చైనా విషయంలో చేసిన తప్పులు మళ్ళీ చేయబోము. అమెరికాకి వాణిజ్య పోటీదారుగా భారత్ ఎదగడానికి అవకాశం ఇవ్వబోమంటూ క్రిస్టోఫర్ లాండో చెప్పడం. 20 ఏళ్ల క్రితం చైనాకి మేము మార్కెట్లను స్వేచ్ఛగా వాడుకునే అవకాశం ఇచ్చాం. అది ఇప్పుడు మాకే పోటీగా మారింది. అట్లాంటి తప్పు భారతదేశం విషయంలో చేయబోమంటే దీనికి జైశంకర్ ఘాటుగా స్పందించారు. భారత అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరన్నారు. భారతదేశ అభివృద్ధి వేరే దేశం మీద ఆధారపడి లేదు అన్నది గుర్తుపెట్టుకోవాలి. అది భారత్ చేతిలోనే ఉందని స్పష్టం చేశారు. అభివృద్ధి విషయంలో భారత్‌కి స్పష్టమైన లక్ష్యాలు ఉన్నాయని గుర్తు చేశారు. అలాగే జెఫ్రీ సాక్స్ హెచ్చరికల గురించి స్పందిస్తూ ఆడేం మాట్లాడితే ఒకవేళ భారత్ నిజంగానే శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థకు ఎదిగితే అమెరికా భారత్‌ని బలహీనపరిచేందుకు ప్రయత్నించొచ్చని హెచ్చరించారు. రష్యా, చైనాలు శక్తివంతమైన దేశాలకు ఎదిగినందు మూలంగానే అమెరికా వాటిని వ్యతిరేకిస్తోంది. భారత్ విషయంలో కూడా ఇదే జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. చైనాను నిలువరించేందుకు అమెరికా భారత్‌ను వాడుకుంటోంది. ఈ విషయంలో భారత్ అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు. చైనా దీనిని స్పందించింది. లాండో వ్యాఖ్యల్ని చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ ఎద్దేవా చేసింది. భారత్ లేదా చైనా అభివృద్ధి చెందడానికి అమెరికా అనుమతి అవసరమని ప్రశ్నిస్తూ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని విమర్శించింది. ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవహారం.